ఈరోజు మన భారతదేశ మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అప్పటి ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో పోఖ్రాన్లో అణుపరీక్ష జరిపిన మహనీయుడు, భారతదేశాన్ని అణుదేశాల సరసన నిలిపిన క్షిపణి శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, అట్లాగే మిత్రులు గురుతుల్యులు నాయకంటి నరసింహ శర్మ గారు, విశ్రాంత ఇంజనీర్ శ్రీనివాసులు శెట్టి గారు, రజక సంఘ నాయకుడు బండలయ్య గారు, క్రాఫ్ట్ టీచర్ కురుమయ్య గారు, ప్రభుత్వ క్రాఫ్ట్ టీచర్, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, మనం భారతదేశం ఈ రోజుల్లో టెక్నాలజీ అణుశాస్త్రం అనగానే మనకు మొట్టమొదట గుర్తొచ్చే మహనీయుడు అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు 1931 అక్టోబర్ 15న జన్మించి 2015 జూలై 27న అంటే ఈ దినమున మరణించారు. అబ్దుల్ కలాం గారు తమిళనాడు రామేశ్వరంలో ఒక పేద ముస్లిం కుటుంబంలో జైనులాబ్దీన్ ఆషియమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించారు. వారిది పెద్ద కుటుంబం గడవడం ఆ రోజుల్లో ఇబ్బందిగా ఉంటే క్షిపణి శాస్త్రవేత్త కాకముందే ఆయన చిన్నప్పుడు పత్రికలు కూడా ఇంటింటికి వేసి పేపర్ బాయ్గా కూడా పనిచేశాడు. ఆయన ఆ రోజుల్లో తిరుచురాపల్లి సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రంలో పట్టా పొందాడు. తర్వాత మిట్ మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివాడు. తర్వాత డిఆర్డిఓలో పనిచేశాడు శాస్త్రవేత్తగా. తర్వాత ఇస్రోలో పనిచేస్తూ ఆ రోజుల్లో సతీష్ ధావన్ వెంట వెళ్లి ఇందిరాగాంధీని కలిశాడు. అంటే నాకు బూట్లు లేవంటే నీవు ఈరోజు బూట్లు కాదు, నీవు ఒక అణుశాస్త్రవేత్తగా పేరుగాంచావు, ఏం కాదని ఇందిరాగాంధీ కలిశాడు ఆ రోజుల్లో. ఈ విధంగా క్రమక్రమంగా ఆయన భారతదేశంలో రోహిణి, పిఎస్ఎల్వి అనేక ఉపగ్రహాలను తయారు చేసి ప్రయోగించి భారత సైన్యానికి ఒక హెలికాప్టర్ను కూడా తయారు చేసి ఇచ్చిన మహనీయుడు. ఆ విధంగా ఒక అణుశాస్త్రవేత్తగా భారతదేశాన్ని అణురాజ్యాల అంటే సరసన నిలిపి భారతదేశాన్ని టెక్నాలజీలో అంటే 2002 విజన్ అనే పుస్తకాన్ని రాసిండు. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ఆత్మకథ కూడా రాసుకున్నాడు. ఆయన ఒక ఆధ్యాత్మికవాది. ఆ రోజుల్లో తమిళనాడులో తర్వాత తిరుక్కల్ పాశురాలు అంటే మన పద్యాలక ఒక పాశురం చదవందే ఆయన ఏ సభ ప్రారంభించేవాడు కాదు. తర్వాత ఆయన హిందూవాదిగా కూడా జీవించాడు. హిందూ మతంలో భగవద్గీతను చదివాడు, ముస్లిం మతంలో ఖురాన్ చదివాడు, నమాజ్ వెళ్ళాడు. అన్ని మతాలు సర్వమతాలు సమానమే, మానవత్వమే ప్రధానంగా అని చెప్పిన మహనీయుడు. ఆయన చేతిలో భగవద్గీత ఖురాన్ ఎప్పుడు ఉంటది. భారతదేశ 11వ రాష్ట్రపతిగా 2002 నుంచి 2007 వరకు పనిచేశాడు. ఆ రాష్ట్రపతి భవనం వెళ్లేటప్పుడు 2 జతల బట్టలు, పుస్తకాలు, ఒక సూట్ కేసుతో వెళ్లి మళ్ళీ పదవి విరమణ తర్వాత అదే సూట్ కేసుతో తిరిగి వచ్చిన మహనీయుడు, మానవతావాది, జంతు ప్రేమికుడు. తన రాష్ట్రపతి తోటలో ఆ జంతువులకు, జింకలకు అంటే పచ్చిగడ్డి తినిపిస్తూ ఈ విధంగా జంతువులను ప్రేమించాడు. ఆయన ఆ రోజుల్లో అనేక సభల్లో పాల్గొన్నప్పుడు ఎందరో మహానుభావులు అని పాట పాడిన సంగీత సామ్రాజ్ఞి సుబ్బలక్ష్మి గారిని అత్యంత ఆరాధ్య దేవతగా ఆరాధించేవాడు. ఆయన చాలా సభల్లో చెప్పుకున్నాడు, నాకు 3 అమ్మలు, ఒక అమ్మ మా సొంత అమ్మ అయితే ఇంకొక అమ్మ సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బలక్ష్మి అన్నాడు. ఇంకొకటి సేవలో తరించిన మదర్ తెరీసా కూడా మా అమ్మని ఇట్లా తన సొంత అమ్మతో 3 అమ్మలు పేర్కొన్నాడు. కనుక అబ్దుల్ కలాం గారి జీవితం ఈ దేశానికి ఆదర్శప్రాయం. ఒక అణుశాస్త్రవేత్తగానే కాకుండా ఒక మానవతావాదిగా ఆయన ఆశయాలను మనం సాధించుకోవాలి. ఆయనకు వరించని బిరుదే లేదు, అనేక బిరుదులు పొందాడు. పద్మభూషణ్, భారతరత్న అనే బిరుదులు పొందాడు. చివరిగా ఆయన నిరంతరం విద్యార్థుల మధ్య కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అనేది ఆయన నినాదం. IIM ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ షిల్లాంగ్ లో ప్రసంగిస్తూ గుండెపోటుతో సాయంత్రం కుప్పకూలి మరణించాడు. కనుక ఆ అబ్దుల్ కలాం గారి అంత్యక్రియలకు దేశ విదేశాల అనేక ప్రతినిధులు రామేశ్వరం పాల్గొన్నారు. కనుక అటువంటి మహనీయుని, అణుశాస్త్రవేత్తను, మానవతావాదిని మనం నిరంతరం స్మరించుకొని భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందంజలో తీసుకెళ్లాలని ఆశిస్తూ ముగిస్తున్నాను.